Garuda Express, an international courier service. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరతారా అనే సందేహాలు చాలా మందిని వేధిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారిలో కలుగుతున్న సందేహాలివి. అంతేకాకుండా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి నష్టపోయామని భావిస్తూ మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుందా అనే ఆలోచనలో పడిన వారికి కూడా ఇదే సందేహం వెంటాడుతుంది. అయితే జనసేన పార్టీ ఏర్పాటు చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటువంటి సందేహాలతో సతమతమవుతున్న వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. అన్నయ్య చిరంజీవి జనసేన పార్టీలో చేరబోరని స్పష్టం చేసిన పవన్ తమ ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు కలవు అని పేర్కొన్నారు. అధికార పక్షంపై పోరాటం చేయకుండా పవన్ సున్నితమైన వైఖరి అవలంబిస్తున్నారు అనే విమర్శలపైన ఆయన బదులిచ్చారు. సరైన తీరులో విమర్శించడమే తన వైఖరి తప్ప ప్రతి అంశంపై విమర్శిస్తూ పోయే నైజం తనది కాదన్నారు పవన్. ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం 32 అంశాలపై దృష్టి సారిస్తున్నాం. టీడీపీకి అనుభవం ఉందని ఇప్పటికీ భావిస్తున్నాను, కానీ ఆ పార్టీ తీసుకున్న అభివృద్ధి పథకాలే ప్రజలకు చేరడం లేదనేది నా అభిప్రాయం. అలాగే ప్రస్తుతానికి జనసేన కూడా ఎన్డీఏలో లేదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.